ఆయిల్ తవ్వుకోవడం, అమ్ముకోవడం, ఆ వచ్చిన డబ్బులతో సంక్షేమం లేకపోతే మంచినీళ్ళు లాంటి వసతులు కల్పించడం. ఇలాంటి వాటితో సుదీర్ఘకాలం బ్రతికేసినటువంటి గల్ఫ్ దేశాలలో పెను మార్పులు తీసుకొచ్చారు. దుబాయ్ గాని, సౌదీ అరేబియా యువరాజులు చక్కటి మార్పులు తీసుకొచ్చారు. వాటిని అందరికీ ఆమోదయోగ్యమైన నగరాలుగా తీర్చిదిద్దారు. మత మూర్ఖత్వం లేకుండా మత స్వేచ్ఛతో బ్రతకచ్చు అక్కడ అన్నటువంటి ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించారు. హిందువులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు ఏ మతం వాళ్ళైనా సరే వాళ్ళ వాళ్ళ మతాచారాల ప్రకారం దుస్తులు ధరించవచ్చు. అదే సందర్భంలో తమ స్వేచ్ఛగా బ్రతకచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు, చక్కటి సంస్థలు నడుపుకోవచ్చు, ఆఫీసులు నడుపుకోవచ్చు. మంచి వాతావరణం, చక్కటి టెక్నాలజీ, అద్భుతమైనటువంటి ఒక స్వర్గాన్ని తయారు చేశారు. అందుకే ప్రపంచ నలుమూలల నుండి దుబాయ్కి వస్తున్నారు. ఇప్పుడు ఆ దిష్టి తగిలిందనాల, కడుపు మండినటువంటి ఇరాన్ చేస్తున్న దాష్టికం అనాల, పర్టికులర్గా దుబాయ్ని ప్రధానంగా టార్గెట్ చేసి దాని ఆర్థిక మూలాలే టార్గెట్ చేసి వాళ్ళకి సంబంధించిన పెట్రోల్ నిల్వలు ఇవే కాకుండా నగరంలోని ఏదైతే దుబాయ్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సిటీలో ఉన్నటువంటి భవనాల్ని టార్గెట్ చేసుకుని చేస్తూ ఉంటున్న విధ్వంసం ఏదైతే ఉందో దాని ఆర్థిక మూలాలు, దాని టూరిజం మూలాలు భవిష్యత్తులో కోలుకోకుండా చేయాలని కుట్ర కనబడుతుంది. ఇప్పటిదాకా హయ్యెస్ట్ మిస్సైల్స్, హయ్యెస్ట్ డ్రోన్స్ వేసింది దుబాయ్ మీదనే. ఇరాన్ పకడ్బందీగా దుబాయ్ని నాశనం చేయాలని కోరుకుంటోంది.